హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదొచ్చేసి మన ఛానల్‌లో ఫస్ట్ వ్లాగ్ అండ్ మనం ఎర్లీ మార్నింగ్ 8:00 స్టార్ట్ అయిపోయాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికైతే అందరం బయలుదేరిపోయాము. ఈరోజు సండే కాబట్టి అందరం కలిసి వెళ్ళాము. మా అన్నయ్య ఉన్నారు, అక్క ఉంది. బట్ మా తమ్ముడు ఒక్కడు మిస్ అయిపోయాడు. వాడు రా అంటే రాలేదు. డే అంతా అయితే చాలా ఎంజాయ్ చేశాము. అలాగే మా చిన్నోడు చూడండి ఎలా ఆడుతున్నాడో సీట్ పైకి ఎక్కేసి. చాలా అల్లరుడు. పెద్దోడు ఇంకా చాలా అల్లరి. ఎలా చూస్తున్నాడు చూడండి. అలా వెళ్తూ ఉంటే నాకైతే చాలా ఆకలేసిందండి. నేనైతే టిఫిన్ సెర్చింగ్‌లో ఉన్నాను. మధ్యలో ఒక చిన్న స్టాల్ అనేది ఉండే. అక్కడ గ్రీనరీ అండ్ విత్ ద టిఫిన్స్ చాలా మంచిగా అనిపించింది. నేను మా అన్నయ్య షేర్ చేసుకుంటున్నాము చూడండి టిఫిన్స్ అన్నీ. అది మంచి స్పాట్ అండి. టిఫిన్ విత్ చాయ్ అండ్ అగ్రికల్చర్ ఆ ల్యాండ్ అంతా వాళ్ళదేనంట. అక్కడ మొత్తం వరి పండిస్తున్నారు. చూడండి ఎంత మంచిగా ఉందో వ్యూ అయితే. నాకైతే చాలా నచ్చేసింది. అలా ట్రాక్టర్ చూసాక మా అక్క కూడా కొంచెం వీడియో ఫొటోస్ అంటూ హడావిడి చేసింది. వాటర్‌తో ఆడుకుంటుంది చూడండి. అలా అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాను. అక్కడ వాటర్ దగ్గరికెళ్ళి కూర్చొని వాటర్‌లో హ్యాండ్ పెట్టేసి ఆడుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ మనం వచ్చేసాము. కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరికి మనం వచ్చేసాము. నియర్ బైలోనే ఉన్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ కొంచెం దూరం మాత్రమే ఉంటుంది. సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాము కొమరవెల్లి మల్లన్న దగ్గరికి. అండ్ వెహికల్ అనేది పార్క్ చేసి మనం అందరం స్టార్ట్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ మీ విత్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. మా అక్క నేను అలా బొట్టు పెట్టించుకొని స్టార్ట్ అయిపోయాము. నాకు పూలంటే చాలా ఇష్టము. పూలు కూడా తీసుకున్నాము. అండ్ నేను ఫైనల్లీ జుట్టులో పెట్టుకొని బయలుదేరిపోయాము. దర్శనానికి వెళ్ళడానికైతే తయారైపోయాము. సో అలా పసుపు బండారి మరియు పూలు తీసుకొని ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎంట్రన్స్ నుంచి డైరెక్ట్ ఎంట్రీ లేదు. సో సైడ్ నుంచి మనకి ఉంటుంది దర్శనానికి దారి. సో అక్కడ నుంచి వెళ్ళిపోయి అండ్ ఇక్కడ మనము చూసుకోవచ్చు ఎంతగానో రష్ అయితే ఉందో ఆ రోజు. చాలా రష్ ఉందండి. చాలాసేపు పట్టింది. చూడండి ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాము కొమరవెల్లి మల్లన్న స్వామి. అక్కడ కెమెరాస్ అనేది అలౌడ్ లేదు. బట్ ట్రై చేశాను. అట్ లాస్ట్ చూడండి మల్లన్న స్వామిని ఎంత చక్కగా ఉన్నారు. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. దర్శనం అయిపోయాక బయటికి వచ్చినాక మనకి ఇక్కడ ఏమైనా కోరికలు కానీ ఏదైనా ఉన్నా కూడా మనం ఇక్కడ తెచ్చిన పూలదండలు అనేది పైకి విసిరి మన మనసులో కోరుకుంటే అది జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం అండి. చూడండి ఎంతమంది ఉన్నారో. అండ్ అక్కడ పటాలు కూడా వేయించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసేది గుండం గుడికి నియర్ బైలో ఉంది. అండ్ మన పార్ట్ 2 వచ్చేసి సెకండ్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఈరోజు.